గైస్ మన 30 ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. డైలీ 1000 ఎగ్ దోశలు అంట. ఈ కంచెం చూడండి గైస్ ఎంత ఉందో. అమ్మా 30 ఎగ్గుల దోశ అంట. ఈ ఎగ్గులో కొద్దిగా దోశ పిండి వేసారేమో చూడిపోయా అంటారు. అదిరిపోయింది టేస్ట్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడు ఒక క్రేజీ స్పాట్ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. తిరుపతిలో బాగా ఫేమస్ అయిన ప్లేస్ అది. సో అక్కడ ఎగ్ దోశలు, నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే నేను లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ తిరుపతి వచ్చినప్పుడు నేను ఆ టైంలో ట్రై చేశాను. బట్ అప్పుడు మనం షార్ట్ వీడియో తీసాం, బ్లాగ్ అయితే తీయలేదు. సో ఈ రోజు మనం అక్కడికి వెళ్ళి వ్లాగ్ కూడా తీయబోతున్నాం. అండ్ మెయిన్ గా ఒక క్రేజీ ఛాలెంజ్ కూడా చేయబోతున్నాం. చూద్దాం అది వర్కౌట్ అవుతుందో లేదో. సో ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి ఆ ఛాలెంజ్ తో పాటు ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుకు లైక్ అయితే చేసేయండి. ఇంకా లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి. సో తిరుపతిలోని ఒక క్రేజీ ఎగ్ దోశ ట్రై చేయడానికి మనమైతే ఇప్పుడు ఈ రానమ్మ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఈ ముందున హెచ్వి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉందంట. సో ఈ రోడ్డు పక్కనే మనకి రానమ్మ హోటల్ ఉంటది. చాలా మందికి తెలుసు ఇది తిరుపతిలో బాగా ఫేమస్. ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కుకింగ్ అంతా మనకి కట్టెల మీద జరుగుతుంది అనమాట. ఈ కట్టెలు ఎంత దెబ్బ కట్టెలు ఉన్నాయి చూడండి మొత్తం. అమ్మా లోపల జనం ఎక్కువ మంది ఉన్నారుగా. అంటే ముందు కూడా వచ్చాం, అప్పుడు కూడా జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఈ రోజు కూడా లోపల చూడండి, లోపల ఒక ఇది మాస్ సిట్టింగ్ అయితే ఉంటది. అలాగే ఇంక పొగ వస్తూనే ఉంటది, కట్టెలు పోయి కదా, ఇంకా పొగ తిరుగుతూనే ఉంటది ఇటు అటు. మొహంలో అలా మంట. అండ్ ఎందాకల మీద ఇక్కడ క్రౌడ్ అయితే కొద్దిగా తగ్గారు. సో మనకి ఆ దోశ రావడానికి ఎంత టైం పడుతుందో ఏంటో. అండ్ ఇటు సైడ్ కూడా మనకి ఇడ్లీలు ఇవన్నీ పెడుతున్నారు. ఇవి కూడా మొత్తం ఇలాగా కట్టెలు పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు. అదిగో ఇడ్లీ వేసేస్తున్నారు. ఇడ్లీలు ఇవేంటి ఏంటి, ఇవేంటివి? భోజనానికా? ఓకే, ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ భోజనానికి కూడా కలిపి చేసేస్తారా? ఓకే. సో ఇక్కడ మనకి ఎగ్ దోశలు అండ్ దాంతో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. ఆ నాన్ వెజ్ కర్రీస్ ఏంటంటే అలా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం లంచ్ కూడా, మీల్స్ కూడా యూజ్ అవుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. స్టార్టింగ్ మనం ఒక 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ 5 egg దోశ, 5 egg 7 egg ఇచ్చాం. లాస్ట్ టైం 7 eggs ఇచ్చాం. అప్పుడు వీడియోలో స్టార్టింగ్ అందరూ నార్మల్ గా ఎగ్ దోశ తినడానికి వస్తారు, మనం కొద్దిగా క్రేజీగా ఉంటుందని చెప్పి 5 egg 7 egg దోశ ఇచ్చాం. ఆ తర్వాత నుంచి ఇక్కడికి ఒక్కొక్క క్రియేటర్ వచ్చి, ఒక్కొక్క ఫుడ్ బ్లాగర్ వచ్చి 8 eggs, 10 eggs, 11 eggs, 15 eggs అని చెప్పేసి ఆమె చేత 20 eggs దోశ ఇచ్చారు గైస్. అది మనం స్టార్ట్ చేసాం 5 eggs 7 eggs దోశ. అక్కడ నుంచి 20 ఎగ్గుల దోశ ఇచ్చారు. సో ఈ రోజు మా రానమ్మ గారికి ఛాలెంజ్ ఇద్దాం గైస్. అంతా 50 ఎగ్గులే ఇచ్చేద్దామా? 50 కాస్తుంది అంటావా ఆ పెనం మీద? అదిగో అక్కడ అలా దోశలు వేస్తూనే ఉంటారు గైస్, దోశలు వేస్తూనే ఉంటారు, కంప్లీట్ అవుతూనే ఉంటాయి. కుదిరితే ట్రై చేద్దాం హైయెస్ట్ దోశలు. ఇంకా నెక్స్ట్ ఇంకోళ్ళు వచ్చినప్పటికి ఆమెకు చిరాకు వచ్చేయాలి ఇంకో దోశ వేయాలంటే. ఇదే లాస్ట్ ఎగ్ అమ్మ, దీనికంటే నేను వేయలేను అనేదాకా మనం ఈ రోజు ఛాలెంజ్ చేసి ఆమెకు అడుగుదాం వేయమని చెప్పి. కానీ ఇది మాత్రం జస్ట్ ఒక ఛాలెంజ్ అయిపోయి గైస్, ఏదో కావాలని కాదు, నార్మల్ గా వచ్చి ఇక్కడ ఎగ్ దోశ ట్రై చేయండి. కానీ ఈ ఛాలెంజ్ మళ్ళీ ఇదే కావాలని అడగండి. సో ఇగో లైన్ గా నించొని ఉన్నారయ్యా అందరూ. చలో అక్కడికి వెళ్ళి మనం ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం కొద్దిగా. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మెన్యూ మనకి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఏది కూడా మనకి ప్రైజెస్ ప్రింట్ చేయలేదు. మళ్ళీ ఎక్కడ ప్రైజులు మార్చాల్సి వస్తుంది అని చెప్పి నార్మల్ గా ఖాళీ ప్లేస్లు వదిలేశారు. ప్రైజ్లు ఏమైనా పెరిగినా తగ్గినా జస్ట్ చాక్ పీస్ తో రాసేస్తారు అనమాట. సో ఇక్కడ మనకి సింగిల్ ఎగ్ దోశ ఎంత 30, డబుల్ ఎగ్ దోశ 50 అంట. 20 bull ఏది ఇక్కడ ఏదో పెట్టామన్నా, 20 bull ఎగ్ ఏదో పెట్టామన్నా. 20 eggs దోశ, అది 20 bull ఎగ్ దోశ అన్నది రీసెంట్ గా యాడ్ చేశారా? 20 bull ఎగ్ దోశ 6 months లాస్ట్ టైం ఇచ్చిన వాళ్ళది. తర్వాత ఇక్కడ మీరు కింద ఇంకోటి యాడ్ చేయాలి. ఇప్పుడు 30 egg దోశ 280 రూపీస్ అంట. ఇప్పుడు మనం 30 egg దోశలు వేస్తే ఎంత అవుతుంది మనకి? అంటే 20 egg దోశలు 280 అంట. ఇప్పుడు 30 వేస్తే ఒక 400 ఇద్దాం. పర్లేదు, మనం మెనూలో ఇంకొక ఐటమ్ యాడ్ చేపిద్దాం ఇప్పుడు. సో గైస్ ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా తర్వాత ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటనేది. అండ్ ఇక్కడికి వచ్చేసాం. అమ్మా ఇంత వేడిలో ఎలా ఉంటున్నారమ్మా అసలు మీరు? ఆ మామూలే లేదు. ఇక్కడ మొత్తం అన్ని కట్టెలు. అసలు గ్యాస్ల వల్ల మీకు ఇబ్బందే లేదు, ఎప్పటి నుంచో కట్టెలు పోయాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి మొత్తం కట్టెలు పోయేది. కానీ మొత్తం అంతా ఇక్కడ మనకి ఎగ్ దోశ ఇవన్నీ ఈ కట్టెల మీద జరుగుతుంది. ఎన్ని కట్టెలు ఉన్నాయి చూడండి లోపల కూడా.
30 ఎగ్ దోశనా? ఓకే, మన 30 ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. ఒక సైడ్ 15, ఇంకో సైడ్ 15 వేస్తారు. ఓకే, అమ్మా ఎలా ఉన్నారు? సూపరా? సూపర్. ఎప్పుడో లాస్ట్ టైం వచ్చి 5 ఎగ్ దోశ 7 ఎగ్ దోశ వేయించా. ఆ తర్వాత నుంచి ఏమో మొత్తం అందరూ వచ్చేసి 15-20 ఎగ్లే ఇచ్చారు. ఈ రోజు మనం అది బీట్ చెయ్యాలి. ఎంత ఎన్ని ఇద్దాం? అదేసి 30 గుడ్లు దోశ వేద్దాం. అదే ఇంకోళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వేయకూడదు ఎక్స్ట్రా. 30 లాస్ట్ గా. 30 లాస్ట్. ఓకే, సో ఈ రోజు మనం 30 ఎగ్ దోశలు వేస్తున్నాం గైస్. ఈ తర్వాత ఎవరైనా వచ్చి 31 దోశలు ఇచ్చారంటే నెక్స్ట్ రానమ్మ గారి చేత 50 దోశలు ఎగ్ దోశ ఇచ్చేస్తాను నేను. ఇంక మీకే ఛాలెంజింగ్ గా ఉంటది. మనకి ఒక సైడ్ 15 ఎగ్స్ వేస్తారు, ఇప్పుడు సెకండ్ సైడ్ ఇంకో 15 ఎగ్స్. ఇంత వేడి, కాసేపు మనం 5 నిమిషాలు నిలబడితేనే మొత్తం సరదా తీరిపోతుంది. అసలు రోజు ఎన్ని గంటలు నిలబడుతున్నారమ్మా మీరు? నేను ఇక్కడికి వచ్చి 7:30కి వస్తాను. 7:30 నుంచి 10:30, 11 వరకు ఉంటాను. మళ్ళీ మా అమ్మాయి ఉంటుంది. అసలు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంత కట్టెలు పోయి ఆ పొగ వేడిలో నిలబడడం అంటే ఇది అలవాటు అయిపోయిందండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారమ్మా ఇది? 25 ఏళ్ళు. 25 ఏళ్ళ నుంచి. డైలీ ఎన్ని ఎగ్ దోశలు వేస్తారు? అంటే ఒక 1000 కొడతాం. 1000? డైలీ 1000 ఎగ్ దోశలు అంట. ఈ వేడిలో వేయడం అనేది గ్రేట్. అంటే గ్యాస్ మీద చేసేది వేరు, కట్టెలది ఏంటంటే మనకి ఆ పొగలాగా వస్తూ ఉంటది, కళ్ళు మంట, ఒళ్ళు మంట అన్ని. అంటే మీకు అనిపిస్తుంది అలా? అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి తెలియట్లేదు. కానీ అందులోనే ఎండాకాలంలోనైతే ఇంకా అసలు తట్టుకోలేము. అనుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు నాయనా, లేదంటే ఏది సాధించలేదు. అవును, నాకు తెలిసింది అయితే అంతే. నా మనసుకు అనిపిస్తుంది ఏదైనా ఇది ఏముంది లేదు వేసి ఇచ్చలేని అనుకుంటా వేస్తాను అంతే. నాకు ఏదైనా లేసుగానే తీసుకుంటా పని. కానీ అలాగే ఇంత క్రౌడ్ లో కూడా టైం తీసుకొని మా కోసం చేస్తున్నారంటే థ్యాంక్ యూ. కానీ అనుకున్నా ఈసారి వస్తే రానమ్మ చేత హైయెస్ట్ ఎగ్ దోశలు మనమే ఇచ్చాలని. గైస్ మన 30 ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా మెనూలో యాడ్ చేసేస్తారా? ఎంత ఇప్పుడు? 30 అంటే 30 ఎగ్ దోశలు అంటే అక్కడ అడగాలండి. 20 ఎగ్ దోశలు యాడ్ చేశారుగా, ఇప్పుడు 30 ఎగ్ దోశలు యాడ్ చేయండి. చేద్దాము. ఫస్ట్ మనమే, మన తర్వాత ఎవరైనా. అంతే. ఓకే, దేనికి ఏమి ఇవ్వాలి చెప్పండి. సూపర్. ఇక్కడ ఏంటంటే కర్రీస్ ఉంటాయి మనకి, నాన్ వెజ్ కర్రీస్. అందులో ఇవన్నీ చెప్పు. ఐటమ్స్ ఏమేమి ఉండేటివన్నీ చెప్పు. పాయానా? ఓకే, ఇంకా బోటి. ఆ తలకూర గారు పెట్టి ఇవారా. ఇది తలకూర ఇవారు పెట్టి. ఇదేంటి? మటనా? ఓకే, తలకూర ఇవార పెట్టి చెప్పు. ఎన్ని కర్రీస్ ఉంటాయి? ఎన్ని రకాలు? ఒక 15-20 రకాలు ఉంటాయా? 20 అన్ని వేస్తే. ఇవన్నీ ఏంటి మధ్యాహ్నం మీల్స్ కూడా కలిపి చేస్తారా? రెండింటికి అమ్మల్లో మధ్యాహ్నం ఏది అయిపోతే అది చేస్తాను. అలా రీఫిల్ చేస్తాను. ఇక్కడ మనకి చట్నీ అండ్ చికెన్ అన్ని నాన్ వెజ్ కర్రీస్ పెట్టేయండి. ఇక్కడ ఉన్న 4 పెట్టండి. ఏంటండి? తలకూర. తలకూర, మటన్, చికెన్, బోటి పోయా, బోటి పాయ. వేసేసిన అయిపోయింది. అటు వచ్చేస్తానా? అట్లా ఇక్కడికి వచ్చింది చల్లగా ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఓకే గైస్, మనకి ఫైనల్ గా 30 ఎగ్ దోశ రెడీ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. మనకు చట్నీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటి, తలకాయ అండ్ పాయ అయితే ఉంది. ఇందాక నుంచి మా వాడు కొద్దిగా బయటికి వెళ్ళాడు. ఇందాక నుంచి ప్లేట్ లో ఉన్న ఫుడ్ చూసిన తర్వాత కొంతమంది నా దగ్గరికి వచ్చి, భయ్యా నువ్వు నిజంగా తినేస్తావా, మొత్తం అన్ని ఉన్నాయి పోయి తినేస్తావా నిజంగా అంటే, చూడండి కొంచెం ఎంత ఉందా, మొత్తం నేను తినేస్తాను అనుకుంటున్నారు. ఏం చెప్తాం? ఓపెన్ చేసానా? అమ్మా చాలా బరువుగా ఉంది. ఇక్కడ చూడండి గైస్,
ఎన్ని ఉన్నాయి. ఈ కంచెం చూడండి కేసు ఎంత ఉందో. ఓన్లీ 20 ఎగ్ దోశ కోసం ఈ కంచెం తెచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు ఇందులోని మనకి 30 ఎగ్ దోశలు సర్వ్ చేస్తారనమాట నెక్స్ట్ నుంచి. ఫైనల్ గా మన 30 ఎగ్ దోశ రెడీ అయిపోయింది. అండ్ అక్కడ 5 నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. ఆ నాన్ వెజ్ కర్రీస్ కూడా పెట్టామని చెప్పాను. కర్రీస్ సెపరేట్ ప్లేట్ అడగనా, ఇంత గలీజ్ గా కాకుండా మొత్తం కొన్ని కర్రీస్ ఒక ప్లేట్ తెచ్చా, ప్లేట్ లో పెట్టేద్దాం. అమ్మా 30 ఎగ్గుల దోశ అంట. చూసారా ఎంత ఉందో. అంటే నెక్స్ట్ ఎవరైనా వచ్చి ఒక ఎగ్ ఎక్కువ ఇచ్చండి, నెక్స్ట్ 50 ఎగ్ దోశ చేసి పెడతా ఇక్కడ ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినా సరే. ఇప్పుడు మన వాళ్ళు కామెంట్ ఏం పెడతారు తెలుసా, భయ్యా ఈ ఎగ్గులో కొద్దిగా దోశ పిండి వేసారేమో చూడిపోయా అంటారు. మరి ఒక గరిటె దోశ పిండిలో అంటే పెద్ద దోశ వేసి దాని మీద ఒక సైడ్ 15 ఎగ్స్ ఇంకో సైడ్ 15 ఎగ్స్ వేసారు. దాని మీద మనకి ఆ టేస్ట్ కోసం కారం ఇది ఉంటది కదా, కారం చట్నీ టైపు, అది కూడా రాసి ఇచ్చారనమాట. ఒక్కసారి ఈ 30 ఎగ్స్ దోశ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. పైన కింద ఎగ్, మధ్యలోని ఒక లేయర్ ఆఫ్ దోశ అనమాట. కంప్లీట్ ఆమ్లెట్. ఒక 5-6 ఫ్రెండ్స్ వచ్చేసి మొత్తం తినొచ్చు ఆమ్లెట్. మధ్య మధ్యలోనే ఎక్కడో దోశ పిండి తగులుతున్నట్టు టేస్ట్ వస్తుంది. చికెన్ కర్రీ అనమాట. పీసెస్ అయితే భలే ఉడికినాయి. ఈ గ్రేవీ కూడా కొద్దిగా వేసి ఈ గ్రేవీలో ఎగ్ దోశ నానబెట్టి ఈ చికెన్ పీస్ తో పాటు టేస్ట్ చేస్తాం. చికెన్ కర్రీ చాలా బాగుంది. అండ్ ముందే చెప్తున్నా, ఇలా నార్మల్ గా ఏదో కొద్దిగా సరదా కోసం ట్రై చేసాం, కానీ మీరు నార్మల్ గా వచ్చి ఓ డబుల్ ఎగ్ దోశ తీసుకోండి, దాంట్లోకి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది. చికెన్ కర్రీ చాలా బాగుంది. మిగతా కర్రీస్ కూడా ఉన్నాయి కదా. ఏంటిది, ఇది పాయ ఇక్కడ. ఆహా చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మొత్తం బోన్లో నుంచి ఫ్రెష్ అంతా వచ్చేస్తుంది. సో లెట్స్ ట్రై దిస్ పాయ. చాలా బాగుంది పాయ కూడా. ఈ దోశ ముక్కని ఈ పాయలను కొద్దిగా సోక్ చేసి వెరీ నైస్. ఇక్కడ మనకి బోటి తలకాయ మాంసం కూడా ఉంది. ఇదేంటి తలకాయ మాంసం, ఇక స్కల్. తలకాయ మాంసం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇది వచ్చేసరికి బోటి కర్రీ. సో బోటి తలకాయ కూడా అవైలబుల్ ఉంటది ఇక్కడ. ఇది మటన్ టేస్ట్ చేద్దాం మనం. మొత్తం ఇక్కడ మెయిన్ గా ఆ మటన్ లోకి ఆ ఫ్యాట్ ఎక్కువ తగులుతుంది తెలుసా. నిన్న మనం ఒక దగ్గర ట్రై చేసాం, అక్కడ ఫ్యాటే, ఇక్కడ ఆ మటన్ పీస్ తో పాటు ఫ్యాట్ తగులుతుంది. యాక్చువల్లీ ఇవేంటంటే మధ్యాహ్నం మీల్స్ కి ఇంక్లూడ్ చేసి ఏవైతే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారో ఒక 7-7:30 నుంచి అలా నాన్ వెజ్ టిఫిన్స్ ఇస్తూ అదే కర్రీస్ ఏవైతే అయిపోతున్నాయో దాన్ని రీఫిల్ చేసి మధ్యాహ్నం మీల్స్ కూడా సర్వ్ చేస్తారనమాట. సో ఇంకా కంటిన్యూస్ గా అవుతూనే ఉంటది. బట్ చెప్పారా ఎంత చెప్పారు, ఒక 2000 దోశలు వేస్తానని చెప్పారా డేకి. 1000 ఎగ్ దోశలు డేకి. అండ్ ఆ క్రౌడ్ నుంచి వస్తేనే అర్థం చేసుకోండి, నార్మల్ వీక్ డేస్ లో కూడా ఎంత క్రౌడ్ ఉంటున్నారో. క్రేజీ. నాన్ వెజ్ కర్రీతో టేస్ట్ అయితే చాలా బాగుంది. దిష్టి పెట్టేస్తున్నారు అయ్యా, వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ అలా ప్లేట్ వైపే చూస్తున్నారు. అండ్ ఇందాక అందరూ అలా చూసి మొత్తం తినేస్తామని అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా, ఒక అరిటాకు తెచ్చి దీని మీద కప్పేశారు ఎవరు చూడకుండా. అండ్ లిటరల్ గా గైస్ ఇది ఏంటంటే ఇంకా కంప్లీట్ ఎగ్ లవర్స్ సరదాగా తినాలనుకుంటే తిన్నవి. ఎందుకంటే ఎన్ని ఎగ్స్ వేసిన తర్వాత మీకు ఇంకా దోశ పిండి ఫ్లేవర్ ఏం తెలుస్తుంది. బట్ ఏంటంటే ఆమ్లెట్ విత్ నాన్ వెజ్ కర్రీస్ తిన్నట్టు ఉంటది సరదా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా నాకు చికెన్ కర్రీ బాగా నచ్చింది. చికెన్ కర్రీ అండ్ అక్కడ చాలా నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. ఏదో మేము ఒక కంటెంట్ కోసం మేము ఏదో వీడియో కోసం చేసాము అని నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను మీకు. కాకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఒక డబుల్ ఎగ్ దోశ విత్ నాన్ వెజ్ కర్రీ చెప్పుకొని చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చెప్పుకుంటే పెద్ద అయిపోతారు. టేస్ట్ అంత బాగుంటది. అండ్ అంత బాగుంటది కాబట్టి అంత జనం ఉన్నారు కాబట్టి ఆవిడ దగ్గర అబౌవ్ 1000 ఎగ్ దోశలు వేస్తున్నారండి. ఇంకా ఆలోచించుకోండి ఎంత క్రేజ్ ఈ ప్లేస్ కి. అండ్ నేనైతే ఇక్కడ ఒక 2 ఇడ్లీలు కూడా తెచ్చుకున్నాను. ఇంకా మా వాళ్ళు ఇంకా వస్తున్నారు ఆన్ ద వే తినడానికి. మొత్తం మనం ఎలా తినేస్తాం. ఈ మొత్తం 30 ఎగ్ దోశ ఎవరైతే ఒక్క సిట్టింగ్ లో లేపేయగలరో వాళ్ళని కింద కామెంట్ లో ట్యాగ్ చేయండి గైస్. మీరు ఎంతమంది చేయగలరు చెప్పండి. నెక్స్ట్ తిరుపతి వచ్చినప్పుడు మీతోనే ఈ ఛాలెంజ్ చేయిస్తాను. సో ఇడ్లీతోనైతే మనకి ఇక్కడ చెప్పాను కదా, ఇడ్లీలు మీకు మన సైడ్ దొరికినట్లు రవాలా దొరకదు. ఇది కంప్లీట్ మనకి చెన్నై స్టైల్ ఇడ్లీ అనమాట. ఈ బియ్యం రవ్వతో బియ్యం పిండి ఆటలతో చేస్తారు. కొద్దిగా స్పాంజీగా ఇదిగా ఉంటది అనమాట. కొద్దిగా చాలా డిఫరెంట్ ఉంటుంది. మన వాళ్ళు మన హార్డ్ కోర్ రవ్వ తినే ఇడ్లీ ఫ్యాన్స్ కి అయితే ఇది అంత ఎక్కదు. కానీ ఇక్కడ దగ్గరలో ఇంకా చెన్నై కదా, తమిళనాడు పక్కనే కదా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ ఇడ్లీస్ దొరుకుతాయి గైస్. ఇక్కడ మనకి రవ్వ ఇడ్లీస్ చాలా తక్కువ తిరుపతిలో. సో దాంతో పాటు ఇక్కడ మనకి చట్నీ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి దానికి మనకి ఇక్కడ కారం పేస్ట్ అయితే ఇస్తారు, ఈ కారం చట్నీ. సో ఆ కారం చట్నీతో పాటు టేస్ట్ చేద్దాం. కారం చట్నీ అద్దరిపోద్దు బ్రో. ఇక్కడ ప్రతి దాంట్లోనే వేస్తారే. దోశలోని ఎగ్ దోశలో కూడా మనకు ఆ కారం చట్నీ వేశారు. టేస్ట్ చాలా బాగుంటది. భలే ఉంది. యాక్చువల్లీ ఇడ్లీని ఈ నాన్ వెజ్ కర్రీతో టేస్ట్ చేద్దాం. అది ఈ చికెన్ పీస్ తో పాటు ఫ్రై అద్దరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. బిల్ ఎంత అయింది బ్రో? 1170 రూపాయలు అయింది కదా. 1170 రూపాయలు అయింది గైస్. మొత్తం
5 నాన్ వెజ్ కర్రీస్ అండ్ 30 ఎగ్ దోశ కలిపి 1170 రూపాయలు అయింది. రన్నం గారు థ్యాంక్ యూ సో మచ్. ఒకటి ఎయిర్గా వేస్తే గుర్తు పెట్టుకోండి మళ్ళీ వచ్చేస్తా. ఓకేనా? నార్మల్గా ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అంటే లైక్ నాన్ వెజ్ కర్రీస్ నార్మల్ డబుల్ ఎగ్ దోశ, ట్రిపుల్ ఎగ్ దోశతో తింటే చాలా బాగుంటది. ఇది జస్ట్ సరదాగా ఎవరో వచ్చి ఎగ్స్ తినేసి కొద్దిగా ఇది ఏంటంటే ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది. అప్పుడు సరదాగా ఒక 5 ఎగ్గుల దోశ అడిగాను నేను, అది చూసుకొనేమో 20 దాకా పట్టుకెళ్ళారు. అందుకే నేను పట్టుబట్టి 30 ఇచ్చా. 30కి దాటి ఇంకెయ్యరు, అడగొద్దు కూడా. మీరు అడిగితే 50 ఎగ్ దోశ వేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీరు నార్మల్ గా తిరుపతి వచ్చినప్పుడు ఒక డబుల్ ఎగ్ దోశ విత్ నాన్ వెజ్ కర్రీస్ లేదా ఇడ్లీ వడ ట్రై చేయాలనుకుంటే చాలా బాగుంటది. నాన్ వెజ్ కర్రీస్ అదిరిపోయి. ఇప్పుడు మేము 30 ఎగ్ దోశ మా సరదాకి తిన్నాం కానీ ఆమ్లెట్ అలా తిన్నట్టు ఉంటది కానీ నాన్ వెజ్ కర్రీస్ అదిరిపోయి. సో అది అని నిజంగా ఇంకో మాట చెప్పాలి మీకు, మేము ఈ చుట్టుపక్కల తిరగలేకపోతున్నాం, మీరు అంతసేపు అక్కడ ఉండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రానమ్మ గారి దగ్గర ఉన్న మిగతా ఉమెన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళలోని ఇప్పుడు దాకా కలుపు చూడలేదు నేను. అలిసిపోలేదు ఎవరు, అందరూ అంత ఉత్సాహంగా ఉన్నారు, బాగా నవ్వుకుంటా సరదాగా ఉంటారు. అంటే అందరూ మా పిల్లలే. అంటే మీరు ఇచ్చిన పవరే అది. మీరు ఎనర్జెటిక్ గా ఉంటే వాళ్ళు ఎనర్జెటిక్ గా. అవును, మనమే మౌనంగా ఉసు పుసాను అనుకో, వాళ్ళు అట్లే ఉంటారు. కాబట్టి అందరం సరదాగానే. ఆల్మోస్ట్ 11:30 ఎంత అవుతుంది కదా టైం. సో ఇప్పటికి ఒక్కరు కూడా అలిసిపోలేవు, హుషారుగా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా భోజనం సెక్షన్ ఉంది కదా, దానికంతా ప్రిపేర్ చేయాలి. మీరు కంటిన్యూస్ గా ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 4:30 నుంచి రన్నింగ్ లోనే ఉంటాం అందరం. అంతే. ఇంకా మీరు మెనూలో యాడ్ చేసేవచ్చు 30 ఎగ్గుల దోశ. చెప్పాలా? వీడియో వచ్చిన తర్వాత అతనే యాడ్ చేసేస్తారు, యాడ్ చేద్దామని చెప్పి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. సో మిగతాది ఏం చేసామంటే ఇక్కడ తిన్నంత తినేసి మిగతా పార్సల్ కూడా కట్టించేసాం. సరదాగా ఇంకా రూమ్కి వెళ్తాం కదా, రూమ్కి వెళ్ళినప్పుడు లేకపోతే తింటాం. కానీ కొన్ని దగ్గర టచ్ చేయనివి ముందే కట్ చేసేసాం అనమాట. సో కట్ చేసేసి పార్సల్కి ఇచ్చేసాం. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా 30 ఎగ్ దోశ. నేను అవుతుందా అవదా అనుకున్నా, అంటే తిప్పినప్పుడు ఇరిగిపోద్దేమో, ముక్కలు అయిపోతే ఇంకా అది దోశలాగా ఉండదు. సో కరెక్ట్ గా వేసారు, పెద్ద దోశ వేసి కరెక్ట్ గా తిప్పారు. సో అది సంగతి. నెక్స్ట్ మనం ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ బెస్ట్ నాన్ వెజ్ టిఫిన్స్, ఫేమస్ టిఫిన్స్ అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది తిరుపతిలో. మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీలో ఎంతమంది రానమ్మ టిఫిన్స్ దగ్గర నాన్ వెజ్ టిఫిన్స్ కానీ నాన్ వెజ్ మీల్స్ కానీ ట్రై చేశారు కింద కామెంట్ చేయండి మీ జెన్యూన్ రివ్యూని. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.